నత్త రామేశ్వరం ఈ గ్రామం పేరు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శివాలయం ఉంది. ఇక్కడ శివుణ్ణి పరశురాముడు ప్రతిష్ఠించాడు. సీతారాములు దంపతులు ప్రత్యేక పూజలు చేసి దానికి ఒక రూపం తీసుకొచ్చారు. ఇప్పుడు మనం వైశాఖ మాసంలో ఈ శివ దర్శనాన్ని చూద్దామండి. అందరికీ నమస్తే అండి. చూశారు కదండి, ఈ శివాలయం చాలామందికి తెలుసు. ఇప్పుడు మనం నత్త రామేశ్వరం అనే గ్రామం సెంటర్లో ఉన్నామండి. ఇది అత్తిల్ నుంచి మార్టీర్ వెళ్ళే ప్రధాన రహదారి. ఈ సెంటర్ నుంచి ఎడమవైపుకి 1 కిలోమీటర్ వెళితే మనం ఇప్పుడు ఆ శివాలయాన్ని చూడొచ్చు అనమాట అండి. ఈ రహదారి చాలా బాగుంటుంది, చాలా పచ్చగా. ఇప్పుడు వేసవిలోనే చూసారా ఎంత బాగుందో. ఈ ఆలయం చాలా శైవక్షేత్రం, చాలా ప్రాశస్త్యం కలిగింది అనమాట అండి. మనం ఇంతకుముందు దీనిని ఒక 4 నెలల కింద ఉంటుంది ఈ గ్రామం, ఈ శివాలయంపై ఒక ప్రత్యేక వీడియో కూడా చేశాను. ఈ పురాణ కథ అంతా ఆ వీడియోలో మీరు చూడొచ్చండి. ఆసక్తి ఉన్నవారు నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. ఈ నత్త రామేశ్వరుడు గురించి ప్రతిష్ట చరిత్ర అంతా మీరు, పరశురాముడు ఎందుకు చేయాల్సి వచ్చింది, శ్రీరాముడు దంపతులతో ఎందుకు వచ్చారు, ఈ కథ అంతా మీరు ఆ వీడియోలో చూడొచ్చు. ఈరోజు మనం ఎందుకు వెళ్తున్నామంటే అండి, ఈ వైశాఖ మాసంలోనే ఈ నత్తలో ప్రతిష్ఠించిన శివుని లింగాన్ని మనం చూడగలం. ఎందుకంటే ఈ మే నెలలో ఇక్కడ పవిత్రమైన గోస్తని నది నీళ్లు తగ్గుతాయి. అప్పుడు ఆలయ కమిటీ వారు ఏం చేస్తారంటే ఆలయం చుట్టూ ఉన్న నీటిని పంపింగ్ ద్వారా తొలగించి శివ దర్శనాన్ని మనకి కల్పిస్తారు. 1 నెల రోజుల పాటు ఈ దర్శనం జరుగుతుంది. కొద్ది రోజుల కిందటే ఈ దర్శనాన్ని క్లోజ్ చేశారు. దీనిపై ప్రత్యేకంగా వీడియో చేశానండి. మనం ఇప్పుడు శివాలయం దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ నుంచి గాలిగోపురం కనిపిస్తుంది, చూశారు కదా, చాలా పెద్ద గాలిగోపురం. ఈ గాలిగోపురం వీధి చాలా చిన్నగా ఉంటుంది. అయితే పూర్వం నుంచి ఇక్కడ ఇళ్ళు 2 వైపులు ఇలా ఉంటాయి. అందువల్ల ప్రధాన రహదారిలో వాహనాలు నిలుపుదల చేసి మనం శివ దర్శనానికి వెళ్ళవచ్చు. గోపురాన్ని ఇటీవలే శివరాత్రి కోసం చాలా రంగులతో అలంకరించారు. చూశారు కదా, చాలా అందంగా ఉంది గాలిగోపురం. మనం ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి నత్తలో ప్రతిష్ఠింపబడిన శివుణ్ణి చూద్దామండి. నడవండి. ఆలయం ఆవరణలో చాలా ఆలయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు పోస్ట్ చేసిన నత్త రామేశ్వర ఆలయం చరిత్ర వీడియోలో కనిపిస్తాయండి. వాటిని వీక్షిందిరు. కానీ ఇప్పుడు మనం నేరుగా నీళ్లు తొలగించబడిని నత్తలో కనిపించే శివుణ్ణి దర్శించుకుంటానికి వెళుతున్నాము. చూడండి. ఇదండి నత్త రామేశ్వరుడు
ఏడాదిలో 11 నెలల పాటు నీటిలో ఉండే ఆలయం ఇదే. ఈ ఆలయం ఇప్పుడు ఇలా కనిపిస్తుంది ఎందుకంటే నీళ్ళు తొలగిస్తారు. ఈ ఎడమవైపున మనకు కనిపించే కోస్తని నది, అవతల కనిపించే శివాలయం అన్నీ ఇదంతా ఒక ఆలయానికి సంబంధించిన శివాలయం అనమాట అండి. ఇప్పుడు చూడండి, ఇదంతా ఒకప్పుడైతే ప్రహరీ ఉండేది కాదు. నది ఎండినప్పుడే మాత్రమే శివదర్శనం కనిపించింది. కోస్తాని నదిలో నీళ్ళు ఉన్నప్పుడు దృశ్యం ఎలా ఉండేదో ఇప్పుడు పాత దృశ్యాన్ని చూడండి. ఈ కోస్తాని నది 11 నెలల పాటు నీటితో ప్రవహిస్తూ ఉంటుంది. దీని గురించి చాలా చరిత్ర ఉంది, కొంత మనం వివరించాము. ఈ నీళ్ళు ఉన్నప్పుడు ఇంకా దర్శనానికి అవకాశం ఉండదు, పైనుంచే భక్తులు దర్శనం చేసుకుంటారనమాట అండి. ఖచ్చితంగా చూడాలనుకునేవారు మే నెలలో అంటే మాఘమాసంలో మాత్రమే ఈ దర్శనం ఉంటుంది. అప్పుడు ఈ ఆలయం ఎలాగుంటుందో చూడండి మాఘమాసంలో. ఇప్పుడు మనం వెనక్కి వెళదాం. చూసారా మాఘమాసంలో ఈ నత్తారామేశ్వర ఆలయ దృశ్యం ఎలాగుందో. నీళ్లు లేకపోవటం వల్ల మనకి ఈ శివ దర్శనం కనిపిస్తుంది, ప్లస్ చుట్టూ వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగానే ఉంటుంది. మే నెలలో మనకు వాతావరణం ఎలా కనిపిస్తుంది అనమాట అండి. చూడండి. చూశారు కదండి, ఆలయ దృశ్యం మొత్తం ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం నత్తలో ప్రతిష్ఠించబడిన శివుడిని నిజరూప దర్శనం చూడటానికి వెళదామండి. వాస్తవంగా ఈ శివ దర్శనాన్ని వీడియో తీయనివ్వరండి. మనకున్న గౌరవంగా కొద్దిగా సిఫార్సుల కారణంగా ఈ ప్రధాన లింగాన్ని మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఇప్పుడు ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ రాతి మండపం అనమాట అండి. ఇది ఆలయం చుట్టూ ఇలా రాతితో నిర్మాణం ఉంటుంది. ఇలా ప్రదక్షిణ చేసిన తరువాత మనం ఆలయంలోకి వెళ్ళి చూడవచ్చు. చూడండి. శివుడి నిజరూప దర్శనం కోసం ఈ నెల రోజులు వందలాది మంది ప్రతిరోజు వచ్చి దర్శించుకుంటున్నారు అనమాట అండి. భక్తులు చాలా రద్దీగా ఉన్నారు. ఈ రద్దీ తగ్గినప్పుడు నాకు
షూటింగ్కి అవకాశం లభించింది. చూడండి ఇప్పుడు. శివుణ్ణి ఇప్పుడు అలంకరిస్తున్నారు చూడండి. ఈ అలంకార ప్రక్రియ పూర్తయిన తర్వాత మనం క్లోజప్లో ఈ నత్తలో ప్రతిష్ఠించబడిన శివలింగాన్ని మనం చూద్దాం. ఆ చుట్టూ ఉన్న ఫ్రేము నత్త అనమాట అండి. దాని కింద కూడా అంటే ఈ అలంకారంలో కనిపించదు. ఇక్కడ నత్త పైన ఆ శివలింగం మనకి ఉంది. క్లోజప్లో చూడండి. చూశారు కదండి, నత్తరామేశ్వరం ఆలయంలో 11 నెలల పాటు భక్తులు ఎదురు చూసే రామేశ్వర స్వామి నిజలింగ దర్శనం ఇలా ఉంటుందన్నమాట అండి. డిస్క్రిప్షన్లో ఈ స్టోరీ చూసి దీనిపై అభిప్రాయం తెలియజేయండి. నమస్తే.